హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవన గానంలో నుంచి ఒకటో పాట పాడుకుందాము. ఆకాశవాసులార పాట. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన దూతలారా మరియు సైన్యముల అధిపతులారా, ఆయన దూతలారా మరియు సైన్యముల అధిపతులారా, సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుందాము. దేవుడు చేసిన మహా అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మనం ఏది మర్చిపోకుండా ఆయనతో మనము, మనతో ఆయన ఎల్లవేళలో ఆయన మనకి ఇస్తున్న ఆశ్రయాన్ని బట్టి ఆయనకు హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుదాము. మరి ఈ భూమి మీద మనం నివసిస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2024 2025లకి ఇంతవరకు మనల్ని దీవించి ఆశీర్వదించి నడిపించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి 2026లో కూడా ప్రవేశించుటకు మనకు ఇంకొక నెల 2 నెలల టైంలో ఉన్నాము. మరి డిసెంబర్ నెలలో ప్రవేశించే ముందు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్న విధానం ఏంది అని అంటే, మరి లూకా సువార్త 13:6 లూకా సువార్త 13:6 మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉండెను. తను దాని పండ్లు వెతకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనక అతడు, ఇదిగో ఈ 3 ఏండ్ల నుంచి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మన ఆత్మీయత జీవితము మనం పరిశీలన చేసుకుందాము. ఈ భూమి మీద మన యాత్ర కొనసాగుతున్నప్పుడు, దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నప్పుడు, ఈ సమాజంలో, ఈ దేశంలో, మన భారతదేశంలో నివసిస్తున్నప్పుడు క్రైస్తవులుగా మనం ఏ రీతిగా నివసిస్తున్నాం, యథార్థమైన భక్తి, యథార్థమైన మాట, యథార్థంగా మనం ఫలించేవారు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సత్యానికి చెవి ఒగ్గాలి, సత్యమే మాట్లాడాలి. నష్టం జరిగిన పర్లేదు కానీ అన్యాయానికి, అక్రమానికి చోటు ఉండకూడదు. మరి దేవుడు అంటున్నాడు, మరి 3 ఏండ్ల నుంచి నీ పట్ల నా పట్ల కూడా ఎదురు చూస్తున్నాడు. ఏదో చేస్తారు నా బిడ్డలని, ఏదో చేస్తారు, నేను చేయాలి, వారు నీవు చూడాలి, నేను చూడాలి అనేది ఆశ. మరి దేవుని కార్యమాలు చూడాలి కదా. దేవుని కార్యమాలు చూసినప్పుడు పరలోకమందున్న తండ్రి మనల్ని ఆనందిస్తాడు కదా, మనల్ని అభివృద్ధిలోకి తెస్తాడు కదా. మరి చెట్టు ఫలించకుండా, కాపు కాయవలసిన చెట్టు మరి కాయకుండా ఉండడం వల్ల మరి ఈ రోజులలో మనం కూడా ఆత్మీయత స్థితిలో మనం ఏ రీతిగా ఉంటున్నాము, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, గ్రామంలో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, మన వల్ల ఎవరికైనా ప్రయోజనకరమైనది ఉన్నదా? నీ వల్ల ఎవరికైనా మేలు జరిగిందా? ఒకసారి ఆలోచన చేద్దాం. అవును, ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా నీ వల్ల ఎవరికి ప్రయోజనం లేనప్పుడు నీ వల్ల ఏంటి ప్రయోజనం ఏంటి? నీ కుటుంబస్తులకు ప్రయోజనం లేదు, నీ బంధుమిత్రులకు ప్రయోజనం లేదు, నీ గ్రామానికి ప్రయోజనం లేదు, మరి
ఇక ఈ విధంగా చూసుకుంటే, మనల్ని మనం ఒక్కొక్కసారి ఆలోచన చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి అంజూరపు చెట్టు విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడంటే ఉపమాన రీతిగా అన్నాడు. ఉపమాన రీతిగానంటే అది మనుషుల కొరకే. మరి ఉపమానం లేకుంటే దేవుడు ఎక్కడ గూడా బోధించలేదు. శిశువులతోటి ప్రతి విషయం గూడా ఉపమాన రీతిగా అనేకమైన విషయాలు ఈ భూమి మీద సంఘటనలు ఆనాడు యేసుప్రభు తెలియజేసిండు. శిశువులైన వారు గూడా తెలియజేసిండు. ఈరోజు సేవకులు గూడా తెలియజేస్తున్నారు. వినేవారు వింటున్నారు, వినని వారు వినలేకపోతున్నారు. దాన్ని గ్రహించలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము జీవాహారము. వాక్యములో ఉంది శక్తి, వాక్యములో ఉంది జీవము, వాక్యములో ఉంది పునరుద్ధానము, వాక్యములో ఉంది నిత్య జీవముంది, వాక్యములో ఉంది వెలుగై ఉన్నది. అది నీ పాదాలకు నా పాదాలకు వెలుగైంది. మరి ఈ సంవత్సరంలో అయినా మరి నీ జీవితంలో నా జీవితంలో ఏదైనా ఒక అద్భుతం అన్నది దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. మరి మనం ఫలించే వారు ఉన్నామా? లేకుంటే ఈ 2026లో కూడా మనం ప్రవేశిస్తున్నాం. మనం ఏ విధంగా పేరు ప్రతిష్టలు కలిగి ఉన్నామో అట్లనే ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేసుకుందాము. మరి క్రైస్తవ జీవితం అని అంటే దేవుని నమ్మిన వారు ఇతరులకు వెలుగై ఉండాలట. ఇతరులకు మేలుకరమైన జీవితం మనం జీవిస్తూ ఇతరులకు మేలుకరంగా ఉండాలట. మరి అలాంటి జీవితము నీ స్వభావం నా స్వభావం కూడా దేవుడు పరిశీలన చేసి అడుగుతున్నాడు. కుమారుడా, కుమార్తె, నేను 3 ఏళ్ల నుంచి చూస్తున్నా. నీ నోటి మాట మారలేదు, నీ ప్రవర్తన మారలేదు. నీ ఏ విషయంలో అయినా సరే నువ్వు అభివృద్ధిలోకి వస్తావని నేను ఆశతోటి నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా చేస్తున్నాను. నీ ప్రతి అవసరత కూడా తీరుస్తున్నాను. అయినప్పుడు కూడా నీ విధానం మార్చుకోవట్లేవు, నీ వ్యక్తిత్వం మార్చుకోవట్లేవు. మరి ఎన్నడూ నువ్వు మారేది అని అంజూరపు చెట్టును అడుగుతున్నాడు. చెట్టుని అంటున్నాడు ఆ యజమానితో, అయ్యా మరి ఈ పనికి మాలిన చెట్టు ఈ భూమి మీద అవసరమా? ఆ ద్రాక్ష తోటలో ఆ చెట్టు ఒక్కటి, ఆ ద్రాక్ష చెట్లన్నిటినీ వీటికి వెళ్ళవలసిన సారాంశాన్ని కూడా ఇది తీసుకొని తిని, ఇది ఫలం లేదు కానీ విస్తారంగా ఉన్నది, మరి దీన్ని ఏమి చేద్దాము, దీన్ని ఇక్కడి నుంచి తీసి నరికివేయ అన్నప్పుడు ఆ యజమానుడు అంటున్నాడు, అయ్యా నాకు ఒక అవకాశం ఇయ్యయ్యా, దాన్ని బాగు చేస్తా, దాన్ని చుట్టూ తవ్వి ఎరువేసి అది కాపు కాయటకు నేను ప్రయత్నిస్తానయ్యా, ఒకవేళ అది నా పక్షాన కానప్పుడు నీకు మొరపెడతానయ్యా అనేసి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కుటుంబ పక్షంగా, నా పక్షంగా కానీ, సేవ పరిచర్య పక్షంగా కానీ ఒకసారి దేవుడు మనల్ని అడిగితే మన దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ ఏంటి? మనం ఏమని జవాబు చెప్పగలుగుతాము? నీ పెదవులను కాచుకోగలుగుతున్నావా? నీ నాలుకని కాచుకోగలుగుతున్నావా? నీ వ్యక్తిత్వం మారుతుందా? నీ స్వభావం మారుతుందా? మన బుద్ధిని స్వభావం చేసుకొని మనం జీవిస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దాము. నీ వల్ల ఏ కుటుంబానికన్నా మేలు జరిగిందా లేదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయి. నీ వల్ల ఒక కుటుంబం ఆనందంగా ఉంది అని అంటే అది దేవునికి స్తోత్రం. అది అంజూరపు చెట్టే, కాపు కాసే అంజూరపు చెట్టు. కాపు కాయని అంజూరపు చెట్టు ఒక వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ కాపు కాయని అంజూరపు చెట్టు ప్రయోజనం లేనివాడే, తన స్వార్థం కొద్ది తను బ్రతుకుతున్నవాడే, తను ఆడంబరంగా అనుకుంటాడు నేను బాగానే ఉన్నా. అంజూరపు చెట్టు కూడా అట్లనే కనపడుతుంది బయటికి. స్వయంగా యేసుప్రభు ఆకలి కొని 3 ఏళ్ల నుంచి వచ్చిండు, ఏ పండ్లు ఎతికినా దొరకలే. మరి ఈరోజు నీ ఫలాలు ఎతుకుతున్నాడు, నా ఫలాలు ఎతుకుతున్నాడు. ఒక్కసారి ఆలోచన చేద్దాము. ఈ 2026లో ప్రవేశిస్తున్న నువ్వు జాగ్రత్త, జాగ్రత్త. దేవుడి దగ్గర ఉన్నావు అనేది మర్చిపోకు, దేవుడితో ఉన్నదన్నది మర్చిపోకు. ప్రవర్తన సరి చేసుకో, నీ వ్యక్తిత్వం సరి చేసుకో. సరి చేసుకోలేకపోతే దేవుడు అంటున్నాడు అంజూరపు చెట్టు నరికి పారవేయి. మరి మన జీవితాన్ని మనమే నరుక్కుంటామా? మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటామా? దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం కదా, దేవుని బిడ్డలుగా నివసించాలని ఆశపడుతున్నాం కదా. దేవుని బిడ్డగా నీకు పౌరుషం లేదా? దేవుని బిడ్డగా బ్రతకాలని ఆశ లేదా? దేవుని బిడ్డగా ఫలించాలన్న ఆశ లేదా? నేను బ్రతుకుతూ ఇతరులను బ్రతికించాలన్న ఆశ లేదా? నేను తింటూ ఇతరులకి నేను ఆహారం పెట్టేవాడిగా ఉండాలి. నా సంపాదనలో ఇంత ఇతరులకు ఇంత సహాయం చేసేవాడిగా ఉండాలి. నా వ్యక్తిత్వంలో కూడా నేను ఇంత మాట తీరు కావచ్చు, చేతి ద్వారా కావచ్చు, ఏదేమైనప్పుడు కూడా నేను సహాయం చేసేవాడిగా ఉండాలని నువ్వు ఎందుకు అనుకోలేట్లేవు బిడ్డ? ఎందుకు ఆలోచించట్లేవు? నీది నువ్వే ఆలోచించుకుంటే అది స్వార్థం. నీకు నువ్వే ఆలోచించుకుంటే అది స్వార్థం. అది దేవునికి తగినది కాదు. దేవుని హృదయంలో ఏముంటుందంటే విశాలమైనది ఉంటుంది, ప్రేమ, జాలి, దయ. దేవుడు నమ్మిన వారి దగ్గర కూడా అదే కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంతవరకు నిన్ను నువ్వు చూసి మురుస్తున్నావేమో, జాగ్రత్త, జాగ్రత్త. ఒక దినం ఉన్నది,
ఆ దినమున ఎవరు కూడా ఎవరేం చేయలేరు ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాంటి దుర్దినములు రాక మునిపే సరి చేసుకో. కాపు కాయి, ఫలించే చెట్టుగుండు, ఫలించే వ్యక్తిగుండు. కుటుంబాలైనా, బయటైనా, ఎక్కడైనా సమాజంలో గౌరవ మర్యాదలతో నువ్వు బ్రతుకుటకు ప్రయత్నం చేయి. నీ వల్ల దేవునికి అవమానకరమైనది ఒకవేళ ఉంటే అది తీసివేయి దేవా అని దేవుణ్ణి అడుగు. దేవుని సన్నిధానంలో నిందల, అవమానాల, అయిన వాళ్ళ, కానివారా, బయటి వాళ్ళ, లేదా నీ స్నేహితుల, నీ బంధువుల, ఒకవేళ నిన్ను నమ్మిన వారు నీకు మోసం చేస్తున్నారా, అయినా పర్లేదు. నిన్ను నమ్మినవాడు మాత్రానికి, నువ్వు నమ్మినవాడు మాత్రానికి నీ చేయి విడబాయడు. నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు దేవుని కార్యాలు చూడలేకపోతున్నావు? దేవుని పట్ల ఉండి నువ్వెందుకు నివసించలేకపోతున్నావు? నీ బ్రతుకు దినములన్నీ యెహోవా కృపాక్షేమమే కదా. అయినప్పుడు కూడా మనం దిగులు చెందుతున్నాము, భయపడుతున్నాము, ఆనందపడుతున్నాము. ఒక దిక్కు ఆనందము, ఒక దిక్కు భయము, ఒక దిక్కు గుబులు, ఒక దిక్కు ఆందోళన. ఏంటి? దేవునితో ఉన్నవారు ఆనందంగా ఉండాలి కదా. సమాజాన్ని చూసి, మనుషుల్ని చూసి నువ్వు తొట్టిల్లకు. మనుషులు ఏ పాటి వారు? నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు. దేవుడి వైపు చూడు. నిన్నెవరైతే అవమానపరిచిండ్రో, ఎవరైతే హేళన చేసిండ్రో, ఎవరైతే నీ దిక్కు ఏలు పెట్టి చూపించిండ్రో, ఆ 5 ఏళ్లలో 4 ఏళ్ళు అటే చూపుతున్నాయి అన్నది సత్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దిగులు పడద్దు, వేదన పడద్దు. ఒక దినం ఉన్నది. అందరించే దేవుడు అంటున్నాడు, నీతిమంతుడు ఒక్కడు లేడు. నీతిగా మనం మాట్లాడగలుగుతాము, నీతిగా బోధించగలుగుతాము, నీతిగా ఎన్నో చేయాలని చూస్తాం కానీ కార్యాలు చేయలేము. సలహాలు ఇచ్చుడు వేరు, చేసుడు వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జోబిలో 100 రూపాయలు ఉన్నప్పుడు, ఒక రచ్చి చేయి చాపినప్పుడు అలా 50 రూపాయలు ఇచ్చే మనసు నీకుందా? లేదా 100 తీసి ఇచ్చేసే మనసు నీకుందా? నా దేవుడు నన్ను చూసుకుంటాడనేసి అది సహాయం చేసే మనసు నీకుంటే హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వు కాపు కాసినట్టే, ఫలించే చెట్టుగా ఉన్నట్టే, యేసుప్రభు నిన్ను అభివృద్ధిలోకి తెచ్చినట్టే, యేసుప్రభు దీవెనలన్నీ కూడా, కృపాక్షేమములన్నీ కూడా నీ ఎంట ఉన్నట్టే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో రోగై ఉన్నాడా పలకరించండి, ఆపదలో ఉన్నాడా మందలించండి, సహాయం చేయండి. దుఃఖంలో ఉన్నారా ఓదార్చండి. దారి తెలియని స్థితిలో ఉన్నాడా దారి చూపించండి. కష్టాల్లో ఉన్నాడా లేవనెత్తండి. ఇరుకులో ఉన్నాడా విశాలమైన స్థలం చూపించండి. నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నది అందుకే కదా. ఎవరైనా కష్టాలు ఉన్నప్పుడు ఓదార్చుటకే కదా. ఎవరైనా బాధలు ఉన్నప్పుడు మందలించుటకే కదా. ఎవరైనా నడవలేని స్థితిలో ఉన్నప్పుడు చేయి పట్టుకొని నడిపించుటకే కదా. ఎవరైనా పడిపోయిన వారు ఉంటే వారిని లేవనెత్తుటకే కదా నిన్ను నన్ను ఇంకా సజీవ లెక్కలు ఉంచిండు. మరి నీ జీవితం, నా జీవితం దేనికి ప్రయోజనకరంగా ఉంది? మన ఆడంబరాల కొరకేనా? మనల్ని మన కొరకేనా? నోటి మాటలు జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త. దేవునికి అనుకూలంగా ఉంటేనేమో సరే, లేదు మనిషిని నేను ఏదైనా మాట్లాడాను అనుకుంటే ఒక దినమున, తీర్పు దినమున తప్పదు. నీకైనా నాకైనా తప్పదు. జాగ్రత్త. దేవుడిటి మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.